మా మైక్ ఆన్ చేయమ్మా. లో ఉన్నారు. ఓకే, నమస్కారం అండి. సభా సరస్వతికి నమస్కారం. మాడబూచి సాహిత్య కళా పరిషత్ చెన్నై ద్వారా అంతర్జాలంలో నిర్వహిస్తున్నటువంటి ప్రముఖ సాహితీవేత్తల ఆత్మకథనంలో భాగంగా సాహిత్యంతో నా సహవాసం అనే శీర్షిక ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ సాహితీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాహితీ ప్రియులందరికీ మరొకమారు స్వాగతం పలుకుతున్నానండి. ఈ వేదిక పైన వారి అమూల్యమైన సాహితీ ప్రస్థానాన్ని మనందరితో పంచుకోవడానికి కవి, చిత్రకారులు, కథకులు, శిల్పి, పరిశోధకులు, వక్త, జర్నలిస్ట్, రచయిత, నటులు, దర్శకులు, నిర్మాత, పాఠ్యపుస్తక రచయిత ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ టివి భాస్కరాచార్య గారు విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ నమస్సులు తెలియజేస్తున్నామండి. నమస్కారం సార్. ఇక వీరి గురించి చిరు పరిచయం అండి. డాక్టర్ తల్లోజు విశ్వజ్ఞ భాస్కరాచార్యులు గారు పాలమూరు జిల్లా గట్టు ఇప్పలపల్లిలో ఆగస్టు 5వ తేదీ 1945 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారు, శ్రీ వెంకప్ప ఆచార్య గారు. వీరి వంశీకులందరూ శిల్పులుగా, చిత్రకారులుగా, లలిత కళారాధకులుగా ఎంతో పేరున్నవారు. వీరి విద్యాభ్యాసం ప్రాథమిక విద్య స్వగ్రామంలో కానిగి బడిలో మదర్సాలో జరిగింది. అంటే మొదట వీరు ఉర్దూ మాధ్యమంలో చదివారు. నిజాం నుండి స్వేచ్ఛ లభించాక తెలుగు మాధ్యమంలో చదివారు 1945 సంవత్సరం నుండి. వీరి మొదటి గురువు వీరి తండ్రి గారైన వెంకప్పాచార్యులు గారే. ఆ తర్వాత షాద్నగర్ ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఉన్నత విద్య జానంపేటలో జరిగింది. ఆ తర్వాత హిందీ పరీక్షలు, ఆయుర్వేదిక మెడిసిన్ సర్టిఫికెట్ కోర్స్, ఎంఏ, బిఈడి, జేఎన్టీలో ఫైన్ ఆర్ట్స్ కోర్స్, ఈటీవీలో స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్, ఆ తర్వాత పిహెచ్డి చేశారు. వీరి స్వగ్రామం శిల్పకళలకు ప్రసిద్ధి, యక్షగానానికి పేరు పొందిన ఊరు. ఈ ప్రాంతంలోని దేవాలయాలన్నిట్లో వీరి వంశీకులే చెక్కినటువంటి విగ్రహాలే ఉండడం చాలా విశేషం. వీరి తల్లిదండ్రులు ఇద్దరు సాహిత్య సంకీర్తనాపరులు, చిత్రకారులు, శిల్పులు, లలిత కళలను పోషించేవారు. ఇక వీరి రచనలు చూసినట్లయితే వీరు తెలుగులో రాసిన రచనలు ఉర్దూ, ఆంగ్లం, హిందీలో అనువదింపబడ్డాయి. టీవీ మాధ్యమాల ద్వారా, సాహిత్య పత్రికల ద్వారా, లలిత కళల ద్వారా పలు రచనలు వెలువడ్డాయి. వీరు 20 పుస్తకాల దాకా రాశారు. వీరి రచనలు సాహిత్య బ్రహ్మ డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారిపై పిహెచ్డి చేశారు. ఆ గ్రంథం ఆవిష్కరించారు. తర్వాత రక్తం కక్కిన రాత్రులు కవితా సంపుటి, శబ్ద చిత్రాలు సాహిత్యంలో వినూత్న ప్రక్రియ చేశారు. ఇది 6 భాగాలుగా వచ్చాయండి. దాంట్లో ఉదయిస్తున్న భూమి, అస్తమిస్తున్న చంద్రుడు, ఇంకా బలికందని శిల, ఆకాశం దుప్పటి కారాదు, యుద్ధం భూమిలో తపస్సు, దొరుకునా ఇటువంటి సేవ. వీరు నటులుగా నలుగురు బ్రహ్మచారులు నడిపిన ప్రేమ కథ చిత్రంలో నటించారు. సమర్పకులుగా, రచయితగా, వ్యాఖ్యాతగా సంఘం శరణం గచ్చామి అనే అంబేద్కర్ గారి డాక్యుమెంటరీలో చేశారు. నిర్మాతగా, నటుడిగా, స్క్రిప్ట్ రైటర్ గా మొదట టీవీ సినిమా సామ్రాట్ శాతవాహన, తర్వాత సినీ నిర్మాతగా తొలి సినిమా భ్రమరాంబిక మూవీస్. వీరు నూతనంగా ప్రవేశపెట్టిన శబ్ద చిత్రాలు 6 భాగాలుగా చేసినటువంటి సాహిత్య ప్రక్రియకు విశేష ప్రశంసలు లభించి ఆంగ్లం, హిందీలోకి అనువదింపబడ్డాయి. స్టేజ్, రేడియో, టీవీ, సినిమాల ద్వారా దాదాపు 100 కార్యక్రమాలు చేశారు. 1963 నుండి శిల్పిగా, చిత్రకారులుగా విశేష కృషి చేస్తున్నారు. విశేష కృషి చేసినటువంటి వీరికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు వరించాయండి. కొన్ని మచ్చుకు: బెస్ట్ పోయెట్ ఆర్టిస్ట్, ఉత్తమ చిత్రకార్, లలిత కళాచార్య, గౌతమ బుద్ధ, సినీ టీవీ ఆర్టిస్ట్ అవార్డ్, దివాకర్ల పురస్కారం, మిలీనియం బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డ్, కళా విభూషణ్, ఉగాది పురస్కారం, సేవారత్న, లెజెండరీ విశ్వకర్మ, ఉద్యమ కళానిధి పురస్కారం ద్వారా ఆల్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పొందారు. పలు కవి సమ్మేళనాల్లో, ప్రపంచ తెలుగు మహాసభల్లో జాగృతి వారి చేత సన్మానం పొందారు. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి డాక్టర్ తల్లోజు విశ్వజ్ఞ భాస్కరాచార్య గారిని సభకు పరిచయం చేసే అదృష్టం కల్పించినటువంటి మా గురుగారు మాడబూచి సంపత్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నమస్సులు తెలియజేస్తున్నాను. భాస్కరాచార్య గారు, మీరు ఇంకా మాట్లాడవలసిందిగా కోరుతున్నాండి.
కెమెరా ఆన్ చేసుకునే ఉన్నారు. భాస్కరాచార్య గారు సార్ ఆ మైక్ వీడియో ఆన్ చేయాలి సార్. సార్ స్టాప్ వీడియో మ్యూట్ అన్మ్యూట్ అని ఉంటుంది చూడండి. ఇంతకుముందు ఆన్ చేశారు అలాగే. మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ భాస్కరాచార్య గారు ఆయనకి అక్కడ వర్క్ వచ్చేసింది. నేను కనపడాచార్య గారు నమస్కారం. గారు సార్ ఎందుకనండి సార్ కొంచెం మీ వైపు లైట్ ఉండేట ఇప్పుడు కనిపిస్తున్నారండి. బాలమల్లి కృష్ణ కనపడుతున్నారు. థ్యాంక్ యూ సార్. కొండటి వెంకటరెడ్డి గారా? భాస్కరాచార్య గారు ఇప్పుడు వీడియో ఆన్ చేయండి సార్. వీడియో ఆన్ చేయాలా? అవునవును వీడియో ఆన్ చేస్తా. ఒక నిమిషం. వీడియో అంటా ఆన్ చేయి. వీడియో సార్ కొంచెం మీరు హెల్ప్ చేయండి సార్. అది వీడియో ఆన్ చేసి మీరు ఒకసారి అన్మ్యూట్ చేసి ఇప్పుడు మాట్లాడండి సార్. కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. ఓకే ఉండండి సార్, ఇలాగే ఉండండి. ఓకే హరి సజ్జనావన గుణసురిగిలు సహృదయాంతరంగ విలసితులైన పెద్దలు పూజ్యులు సంపత్ కుమారాచారి వారికి, శ్రీదేవి గారికి, అక్కడ ఉన్న మిత్రులు కొండటి వెంకటరెడ్డి గారికి, రావు గారికి నమస్కృతులు. నా పేరు డాక్టర్ టివి భాస్కరాచార్య. శ్రీదేవి గారు పరిచయం చేశారు. అయితే ఈ పరిచయం చేయడం అనేది ఒక వ్యక్తిని అది చాలా కష్టం. అలాగే తనను తాను పరిచయం చేసుకోవడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే ఒకసారి మనం పరిచయం చేస్తున్నప్పుడు వామనుడు విశ్వరూపుడు కావచ్చు, విశ్వరూపుడు వామనుడు కావచ్చు. అలాగే తనకు తాను చెప్పుకున్నప్పుడు గొప్పగా చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎదుటి వారికి భయపడి తక్కువగా చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఎవరి పరిచయం వారు సరిగా చేసుకుంటేనే తాము చేసిన పని ఇతరులకు తెలుస్తుంది. లేకపోతే తాము ఏం చేశారో తమకే తెలుస్తుంది. కాబట్టి తాము చెప్పడమే కరెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో పెద్దలు ఆచార్యుల వారి ప్రోగ్రాం అరేంజ్ చేసినట్టున్నారు. ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే నేను కేవలం సాహిత్యమే కాకుండా ఇతర లలిత కళలతో అనుబంధం ఉండడం వల్ల ఎక్కువ కాలాన్ని తీసుకోవడం జరగచ్చు కాదా
చెప్పే అప్పుడు ఒకదానికి ఒకటి లింక్ అయ్యి సాహిత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు చిత్రలేఖనం రావచ్చు, చిత్రలేఖనం గురించి మాట్లాడుతున్నప్పుడు శిల్పం రావచ్చు. ఇలా అన్ని కలగూర గంపలా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే సాహిత్యం బాగా చిక్కబడాలి అంటే, హృదయాల్లోకి వెళ్ళాలి అంటే తప్పకుండా ఫైన్ ఆర్ట్స్ అని తెలుసుంటే దానిలో చిక్కదనం వస్తుంది, అందం వస్తుంది, ఆత్మీయమైనటువంటి సౌందర్యం దాంట్లో నుంచి బయటకు వస్తుంది. అయితే ఇది చివరగా చెప్తే బాగుంటుందేమో, సరే ముందుగానే చెబుతున్నాను. చిత్రకారుడు గొప్పవాడా, శిల్పి గొప్పవాడా, నటుడు గొప్పవాడా, కవి గొప్పవాడా అనే మీమాంస ఉంటుంది. కొందరు అడుగుతుంటారు నన్ను, మీరు ఎన్ని చేస్తారు, ఏది గొప్పది అని. అయితే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటంటే అన్ని కలిస్తేనే కవిత్వం అవుతుంది. అది ఎందుకంటే కవికి ముడి పదార్థాలు ఏవి ఉండవు. చిత్రకారుడికి రంగులు ఉంటాయి, కొంచెం ఉంటుంది, కెన్వాస్ ఉంటుంది, వేసేస్తాడు. శిల్పికి శిల్పం ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, కొండలు ఉంటాయి, మేడలు ఉంటాయి, మిద్దెలు ఉంటాయి, అంతా ఉంటుంది. కాబట్టి చెక్కడానికి ఉలి మాత్రం కావాలి. ఆ ఉలి చెక్కుతున్నప్పుడు, దాని వంపు సొంపులు చెక్కుతున్నప్పుడు వాడు కవిగా జీర్ణిస్తే తప్ప శిల్పం రాదు. శిల్పము రాతిలోని వ్యర్థాలను తొలగిస్తే తప్ప అది శిల్పమే ఆవిర్భవించదు. కాబట్టి వీటన్నింటికంటే కూడా కవిత్వమే చాలా గొప్పది. ఎందుకంటే ఇవన్నీ కవి తాను జీర్ణించుకొని ఏ రంగులు లేకుండానే రంగులను కవిత్వంలో చూపించాలి. అలాగే ఏ వస్తువు లేకుండానే అందులో శిల్పాన్ని చూపించాలి. అలాగే ఏ వేదిక లేకుండానే అందులో నటుడిని చూపించాలి. కాబట్టి ఫైన్ ఆర్ట్స్ అన్ని కలిస్తేనే సాహిత్యం అవుతుంది. సాహిత్యానికి, కవిత్వానికి, రచనకు, అన్ని లలిత కళల యొక్క స్వరూపమే పట్టుదలను కలిగిస్తుందని నా భావన. ఇక మా తాతగారి గురించి, మా నాన్నగారి గురించి ఒకటి రెండు మాటలు తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. మాది మహబూబ్నగర్ జిల్లా, పాలమూరు, లేబర్ పాలమూరు అని కూడా అంటారు. మా ఊరు చుట్టూ గట్లుండి, గట్ల మధ్య ఇప్ప చెట్లు ఉన్నాయి. ఇప్పలు, ఆ చెట్లల్లో ఊరుంది. ఇదేమిటి ఇట్లా ఉంది అంటే దానికి కథ కూడా ఉంటుంది. కథ చెప్పే ముందు గట్టు ఇప్పల పెళ్లి అనే పేరు ఎలా వచ్చిందో ఒక మాట చెప్తాను. మా పూర్వీకులు ఈ ప్రాంతానికి వలస వచ్చారని మా తాతగారు, మా నాన్నగారు వాళ్ళంతా చెప్పారు. వాళ్ళు రావడానికి గల కారణం హైదరాబాద్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇక్కడి శిల్ప సంపదను ఈ ప్రాంతంలో పోషించాలనే అభిప్రాయంతో కృష్ణా తీరవాసులైనటువంటి భోజరాయలు, బ్రహ్మరాయలు, సింగరాయలు అనే ముగ్గురు శిల్పులను, కళావేత్తలను అప్పటి రాజులు, అంటే సుమారు క్రీస్తు శకం 1550, 1626 మధ్యకాలం కావచ్చు, వారు ఇక్కడికి వచ్చారని, వారి పేరుతో, బ్రహ్మరాయల పేరుతో ఒక పల్లె ఉంది, మా ఊరు పక్కనే ఉంటుంది. దాని పేరు బ్రహ్మయ్య పల్లె. అది బొమ్మరాసిపల్లిగా మారింది. ఆ బొమ్మరాసిపల్లి హిందూ ముస్లింస్ల
వీళ్ళ మధ్య జరుగుతున్న పోరాటంలో ఆ కాలంలో మరి ఎక్కువగా ఉండేది కదా, ఆ పోరాటంలో వాళ్ళు ఊరును కాల్చేయడం, ఆ ఊరు నుంచి మా పూర్వీకులు ఈ గట్లు ఇప్పలు ఉన్న ప్రాంతంలోకి వచ్చి ఇల్లు కట్టుకోవడం, వాళ్ళే అక్కడ చుట్టూ జనాలకు సహాయం చేయటం, ఇలా గట్టు ఇప్పలపల్లి అనేటువంటి గ్రామం ఏర్పడింది. ఇంకా చెబుతూ పోతే అది మరి ఉపోద్ఘాతమే బంగాళాఖాతం లాగా ఉంటుంది కాబట్టి ఇంకా అది ప్రస్తుతానికి ఇది మాత్రమే చాలా అనుకుంటున్నాను. ఇక సాహిత్యం గురించి ముందు నేను సాహిత్యం కవిగా సమాజానికి పరిచయం అయ్యానా, చిత్రకారుడిగా సమాజానికి పరిచయం అయ్యానా, శిల్పిగా సమాజానికి పరిచయం అయ్యానా ఏమిటి అంటే అది నేను చెప్పలేను. ఎందుకంటే మా నాన్నగారు అద్భుతమైనటువంటి శిల్పాన్ని చెక్కేవారు. మా ఊర్లో మరి చాలా పెద్ద ఇల్లు, సుమారు 2 ఎకరాల స్థలంలో 40 అర్రలు, అంటే తెలంగాణలో అర్రలు ఉంటారు, గదులు, అర్రలు కలిగినటువంటి ఇల్లు. అక్కడ ఒక పెద్ద గది ఉండేది. అది ఆ గది లాంటి చెక్కతో చేసిన పెట్టె ఉండేది. ఆ పెట్టె నిండా తాళపత్రాలు ఉండేవి. జీవితంలో నేను బాధపడ్డ క్షణం ఏమిటంటే ఆ తాళపత్రాలను కోల్పోయినప్పుడు. మా నాన్నగారు కూడా రోజు ఒకసారైనా స్మరించుకుంటూ బాధపడుతుండేవాడు. ఆ తాళపత్రాల్లో ఏవి అసలు ఉన్న సాహిత్యం ఏమిటి అంటే ఆయుర్వేదం, వైద్య మన ఆధ్యాత్మిక సాహిత్యం, ఉపనిషత్తులు, వేదాలు, వీటికి సంబంధించినటువంటి మా పూర్వీకుల అనుభవాలు, ఇతర రచనలు అందులో ఉండేవని మా ఫాదర్ చెప్తుండేవారు. అది మేము కోల్పోయాం. వాటి ప్రభావం నా మీద కొంత ఉందనే చెప్పాలి. మా నాన్నగారు నాకు రోజు శతక పద్యాలు, సాంబని గంటువు, అమరము, ఇవన్నీ బెత్తం పట్టుకొని కొట్టి నేర్పించేవాడు. అలా ఎందుకు చేశాడో అనేది నాకు కొన్ని సంవత్సరాల వరకు అర్థం కాలేదు. తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే నాకు జీవితాన్ని ఇచ్చాడు మా నాన్నగారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అలా చదువుతున్న కాలంలో నాకు అక్షరాలు మాత్రం వచ్చేవి కాదు. 7 ఏళ్ల దాకా నాకు లిపి తెలియదు. పద్యాలు పాడటం, కథలు చెప్పడం, మా అమ్మగారు సంకీర్తన వినిపించేది. అద్భుతమైనటువంటి తత్వాలు మా సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ లోకి వెళ్ళారు, అన్మ్యూట్ చేసుకోండి. కెమెరా ఆఫ్ చేశారండి మీరు, కెమెరా ఆన్ చేసి అన్మ్యూట్ చేసుకోండి. సార్ భాస్కరాచార్య గారు. అలాగే నేను స్పందించేవాడిని. చివరికి ఒక రోజు మా ఫాదర్ బాధపడుతూ, నీకు లిపి రావడం లేదు ఎందుకని అని ఒకరోజు తినే రొట్టె ఎట్లా ఉంటుంది అని అడిగాడు. గుండ్రంగా ఉంటుంది రాశాను. వంకాయ ఎట్లా ఉంటుంది, వంకాయ చిత్రం వేసి చెప్పాను. ఆ రొట్టెను 2 భాగాలు చేసి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చిన్న గుండ్లు రొట్టెల్లాగా పెట్టేసి మధ్యలో గీత కొట్టని చెప్పాడు. అయింది. అంటే చిత్రలేఖనం ద్వారా నేను 1 గంట లోపలే అన్ని అక్షరాలు నేర్చేసుకున్నాను. అంటే చిత్రలేఖనం నాకు బాగా ఉపయోగపడిందని చెప్పాలి. అంతేకాదు, నేను MA వరకు ఈవెన్ రీసెర్చ్ చేస్తున్నా కూడా ఇప్పుడు కూడా నేను ఒక శ్లోకం ఉంటే ఆ శ్లోకం విన్న తర్వాత దాని అర్థాన్ని వెంబడే చిత్రలేఖనంలో ఊహించేసుకుంటాను, ఒక కాగితం మీద వేసేసుకుంటాను. అలాగే కాళిదాసు కావ్యాలకి, ఎన్నో సాహిత్య గ్రంథాలకి నేను చిత్రలేఖనం వేసుకున్నాను. నా MA నోట్స్ కూడా చిత్రలేఖనం వేసుకున్నాను. ఒక గొప్ప చాలా క్లిష్టమైనటువంటి శ్లోకాన్ని, పద్యాన్ని ఒక రేఖాచిత్రంలో వేసేసుకుంటే ఆ పద్యం చదవాల్సిన అవసరం నాకు ఇంకా లేదు. అది జ్ఞాపకం ఉంటుంది. అట్లాగే దానికి ఆన్సర్ రాసేవాడిని. అంటే జీవితంలో నా స్వానుభవం చెప్తున్నాను.
చిత్రలేఖనం చాలా మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి స్వీయ అనుభవంతో చెప్పేది ఏమిటంటే, చిత్రలేఖనం లేకుండా ఏది ముందు మనసులో కూర్చో, ఆ తర్వాత వచ్చేది ధ్వని, అదే ఓంకారం, అదే నాదం. నాదంలోనే చిత్రలేఖనం ఇమిడి ఉంటుంది. దీనివల్ల ఇంకా ఇది పొడిగిస్తూ వెళితే మరి ఇంకా టైం చాలా అవుతుంది. కాబట్టి నా మొదటి కావ్యం గురించి 1-2 మాటలు చెప్తాను. ఈ లోపుగా నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా లైబ్రరీలో ఉన్నాను. ఇలా దాన్ని చూపిస్తాను. మిత్రులారా, మిగతా నేను ప్రచురించినటువంటి కావ్యం రక్తం కక్కిన రాత్రులు. ఇదేమిటి, మీరు వామపక్ష ధోరణికి సంబంధించిన వాళ్ళ అని కూడా, మీరు నాస్తికుల ఆస్తికుల అనే ప్రశ్నలు ఇప్పటికీ నన్ను వేధిస్తూనే ఉంటాయి. మా పూర్వీకులంతా ఆస్తికులే, యజ్ఞ యాగాది క్రతులే కాకుండా వాళ్ళు దైవికమైనటువంటి కార్యక్రమాలన్నింటినూ బాగా చేసినటువంటి వాళ్ళు. వాటి యందు నాకు ఆసక్తి లేదని కాదు, ఉంది. కాకపోతే మానవీయమైన కోణంలోనే, మానవీయమైనటువంటి విలువల కోసమే నేను ఆస్తికత్వాన్ని నాస్తికత్వాన్ని రెండింటినీ వదిలేసి లలిత కళారాధనం, మానవులను మానవులుగా గుర్తించడం, మానవ సేవే మాధవ సేవ అనే అభిప్రాయంతో నేను రచనలు చేస్తున్నాను. నా రచనలన్నింటిలోనూ కూడా అదే ఉంటుంది. రక్తం కక్కిన రాత్రులని పుస్తకం ఆనాడు ఎమర్జెన్సీకి అగనిస్ట్గా రాసినటువంటి పుస్తకం. అయితే పేరే అట్లా ఉంటుంది, కానీ లోపల మానవీయమైన కోణంలోనే అన్ని రచనలు ఉంటాయి. ఇది 110 పేజీల బుక్ అనమాట. దీనికి దాశరథి గారు పీఠిక రాశారు. ఈ కవితా సంపుటి కర్త భాస్కరుడు, రాయని భాస్కరుడు కాదు, రాసిన భాస్కరుడు, రాటుదేరిన భాస్కరుడు. కవిత్వం, చిత్రలేఖనం, శిల్పకళ, అభినయం, ఇలా 4 స్తంభాల ఆట ఆడగల నేర్పరి. వీరి రచనలు ఇతర భాషల్లో కూడా అనువదింపబడుతున్నాయి. ఈ అభ్యుదయ కవితా సంపుటి రక్తాన్ని ఉడికెత్తించే ఆవేశాన్ని, కన్నీళ్లను కార్పించే ఆవేదనను రంగరించుకున్న కవితల వేడికుంపటి. చూడండి, తట్టుకోగల చేవ ఉంటే అంటూ మహాకవి దాశరథి గారు దీనికి పీఠిక రాశారు. మొట్టమొదలు నన్ను ఆశీర్వదించింది దాశరథి గారు. కాబట్టి వారి పీఠికను మీకు 4 మాటలు వినిపించాను. అన్ని పుస్తకాల పీఠికలు వినిపిస్తానని అనుకోవద్దు. తర్వాత 2వ పుస్తకం, సూర్యులిద్దరూ ఆకాశం ఒకటి. ఇదేమిటి, సూర్యులిద్దరు ఏమిటి, ఆకాశం ఒక్కటేమిటి అంటే, ఆలోచిస్తే లోతుగా వెళితే ఇద్దరు సూర్యులు ఎవరు? కళాకారుడు సూర్యుడే, కవి సూర్యుడే, సూర్యుడు సూర్యుడే. లోపల కవిత్వం అంతా కూడా అత్యాధునికమైనటువంటి భావాలతో, తాత్విక చింతనతో కూడినటువంటి కవిత్వం ఉంటుంది. అయితే నా కవిత్వంలో చాలా కొత్తదనం కూడా ఉంటుంది. ఆ కొత్తదనం రావడానికి కారణం ఏమిటి అంటే, నేను మొదట పద్యాలు అలవోకగా రాసే అలవాటు
ఉండేది నాకు. యాదృచ్ఛికంగా 1968 ఆ ప్రాంతంలో కుందుర్తి ఆంజనేయులు గారు షాద్నగర్ రావడం జరిగింది. గట్టు ఇప్పలపల్లి తర్వాత ప్రాథమిక విద్య ముగిసిన తర్వాత నేను ఉన్నత విద్య కోసం షాద్నగర్ రావడం జరిగింది. అక్కడ ఒక కవి సమ్మేళనంలో కుందుర్తి ఆంజనేయులు గారు పరిచయం అయ్యారు. వారు ఆ పద్యాలు తర్వాత ఆధునికమైన కొన్ని రచనలు చూశాక విన్నాక మీరు ఒకసారి రండి, మీతో మాట్లాడాలి అన్నారు. నేను చాలా చిన్నపిల్లాన్ని, అప్పుడు నాకు 22-23 ఏళ్ళు ఉండొచ్చు. సరే, వారిని కలవడం జరిగింది. వారి స్నేహంతో పద్య కవిత్వం వదిలేసి ఆధునిక కవిత్వంలోకి వచ్చాను. అయితే ఆ రోజు ఆయన ఒక మాట అన్నారు, మీరు భవిష్యత్తులో ఆధునిక కవిత్వంలో కొత్త వరవడిని సృష్టిస్తారు, కొత్తది ఏదో సాధిస్తారు, కొత్తది మీరు రాస్తారు అని ఆయన చాలా ప్రతిసారి ఉత్తరంలో కూడా రాసేవాడు. ఆయన ఉత్తరాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇదేమిటి, నేను కొత్తది సృష్టించడం ఏమిటి, అసలు ఈ కొత్త ఆధునిక కవిత్వం అంటే నాకు పెద్దగా ఇష్టం లేదే అనుకునేవాడిని. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఈ మధ్యకాలంలోనే శబ్ద చిత్రాలు అనేటువంటి పుస్తకాన్ని నేను 6 భాగాలను వెలువరించాను. 6 భాగాలు చాలా కొత్తగా ఉంటాయి. వాటి పేర్లు కూడా అంతే కొత్తగా ఉంటాయి. వాటి రచన విధానం కూడా కొత్తగా ఉంటుంది. అందులో మొట్టమొదటి పుస్తకం ఉదయిస్తున్న భూమి, అస్తమిస్తున్న చంద్రుడు. ఇదేమిటి, భూమి ఉదయిస్తుంది ఏమిటి, చంద్రుడు అస్తమిస్తున్నాడు ఏమిటి అంటే లోతుగా వెళితే చాలా కాలం చాలా టైం తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అందులోకి వెళ్లకుండా ఈ కొత్త పోయం ఒకటి మీకు వినిపిస్తాను. ఉదయిస్తున్న భూమి, అస్తమిస్తున్న చంద్రుడు. దీనికి డాక్టర్ రావూరు భరద్వాజ, కపిలవాయి లింగమూర్తి గారు, ఆచార్య ఎస్వి రామారావు గారు, మా గురువు గారు, చాలా అద్భుతమైనటువంటి పీఠికలు రాశారు. భరద్వాజ గారు ఇలాంటి కవిత్వాన్ని, ఇలాంటి సాహిత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదు అన్నారు. అది వారి ఆశీర్వాదం. నేను ఒక చిన్న పద్యం, 4 లైన్లే వినిపిస్తారు. అది పుస్తకం గురించే. ఇచ్చట పుస్తకం చదివించే కొద్దీ మూగతో మాట్లాడించగలిగితే, ఇచ్చట పుస్తకం చదివే కొద్దీ మూగతో మాట్లాడించగలిగితే కుంటి చక్క కథాకళి చేయగలగాలి, చేయాలి, చేయించాలి. అలాగే వినే కొద్దీ గుడ్డికి అచ్చంగా చూపులు వచ్చేస్తే, అలాగే వినే కొద్దీ గుడ్డికి అచ్చంగా చూపులు వచ్చేస్తే చెవిటికి వినికిడి శక్తి పెరిగొచ్చి అభిద ఇట్టే కలిసొచ్చి అక్షర రమ్యతను పెంచాలి, పంచాలి. భ్రమల తుడిచిపెట్టి అర్థం తొలిచే కొద్దీ వ్యర్థాలు తొలగి అట్టే అమరూపం మిగిల్చాలి. పుస్తకం వికసించే కొద్దీ మానవీయత పెరిగొచ్చి ప్రశ్నించే శక్తి, ఆలోచించగా వచ్చే వక్రోక్తి వ్యంజన ఎంచక్క కాలుష్య రహిత సమాజాన్ని పట్టి ప్రసాదించాలి. ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే మానవత్వాన్ని ఆవిష్కరించేదే కవిత్వం, అతడే ఉత్తమ కవి. అందుకే మానవీయతను పెంచేదే మాట, పాట, కథ, కవిత, కథానిక, సత్ రచన, వ్యాసంగం కావాలి. అసలు పుస్తకం తెరిస్తేనే నిక్కచ్చిగా, నిస్సందేహంగా
మస్తకమై భాషించాలి. పుటలు తిరిగి వచ్చే కొద్దీ ఆత్మ సాక్షాత్కారం కలిగితే చదివించే కొద్దీ సమీక్షకుడి నాలికపై వాగ్దేవత అట్టే నాట్యం చేయాలి. కృతికర్తకు ఏం చక్క అభినందన మందారమాన ధరింపచేయాలి. పగలు తుడిచిపెట్టి రాత్రి నిట్టే కడిగి ఎండగట్టాలి. చూడగా చూడగా అన్ని పుస్తకాలే, కాకపోతే వాటి ఆయు పట్టులే వేరు వేరు. ఏకం సత్విప్ర బహుదా వదంతి. ముస్తాబు ఒక్కటే మురిపాలు. ఇంకొక చిన్న పెట్టి కనిపిస్తుంది. అడ్డంగా నరికితే వంట చెరుకు కాదంటే ఉత్తి కట్టె ముక్క. ఆపై అట్టే అడ్డం తిరిగితే ఖచ్చితంగా సిలువ. ఆశ చాలక ముక్క పాశమై బిగిస్తే ఉరి. ముక్కకి పాశం బిగిస్తే ఉరి. అట్టే తల దించితే ఊయల. కోర్టుకెక్కితే ఏం చక్కా ఊగుడు. అన్ని ఆవలికి నెట్టి చక్కా నిలవేస్తే నిచ్చెన. పక్కా పడవేస్తే పాడే. చూడగా చూడగా కర్ర ముక్కలొకటే మిత్రమా అనిట అంత వాటి కళ్యాణమే వేరు వేరు. ఏకం సద్విప్రాహ బహుదా వదంతి. ముస్తాబు ఒకటే మురిపాలు వేరు. ఇలా నా ఈ శబ్ద చిత్రాల్లో మొదటి పుస్తకం ఇది. దీని తర్వాత ఇంకా ఉరికందరి శిల, ఆకాశం దుప్పటి కారాదు, నాలో నీవెందుకు, నీలో నేనెందుకు, నిచ్చెన ఎక్కుతున్న మెట్లు, ఏరు దాటాక ఊరు పిలిచింది. ఇలాంటి పుస్తకాలు ఈ శబ్ద చిత్రాల్లో భాగాలు. దీని తర్వాత వచ్చినటువంటి పుస్తకాలు ఒక 10 దాకా ఉంటాయి. అయితే ముందు ఈ పుస్తకాల కంటే ముందు నేను చేసిన రీసెర్చ్ గురించి కూడా చెప్పాలి. డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారి పైన నేను రీసెర్చ్ చేశాను. అది చాలా అందరికీ ఆదర్శవంతంగా, రీసెర్చ్ ఇలాగే ఉండాలి, రీసెర్చ్ అంటే ఇది అనే మాట పెద్దలు అనడం జరిగింది. డాక్టర్ నారాయణ రెడ్డి గారు వీటిగా రాస్తూ రీసెర్చ్ గ్రంథాలన్నీ కూడా ఇలాగే ఉండాలి, ఉంటే ఇంత బాగుంటుంది అని అన్నారు. మన పిహెచ్డి సిద్ధాంత గ్రంథాలన్నీ ఈ ఒరవడిని సంతరించుకుంటే ఇంత బాగుండేది అని డాక్టర్ నారాయణ రెడ్డి గారు దాని గురించి అద్భుతమైనటువంటి పీఠిక రాశారు. డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారి గురించి 1-2 మాటలు చెప్పి ముందులోకి వెళ్ళాలి. ఎందుకంటే నేను వివిఎల్ గారిని చాలా సన్నిహితంగా చూశాను, ఆయనతో స్నేహం చేశాను. ఆయన గురువే కాకుండా నాకు మంచి మిత్రుడు. ఆయన ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను. ఆయన ఎలా ఉండేవారో అన్న విషయాన్ని మీకు చెబుతూ, నరసింహారావు గారిని చూసిన వారు చాలా మంది ఉన్నారు, మీలో కూడా ఉండి ఉంటారు. అయితే దొరకున ఇటువంటి సేవ అనే పేరుతో ఈ సిద్ధాంత గ్రంథమే కాకుండా ఆయన నిజ జీవితంలో ఎలా ఉండేవారు, ఆయన స్నేహితులతో ఎలా ఉండేవారు, సాహితీవేత్తలతో ఎలా ఉండేవారు, కుటుంబ సభ్యులతో ఎలా ఉండేవారు అనేవి కొన్ని వ్యాసాలు రాసి ఈ మధ్య దీన్ని ప్రచురిస్తున్నాను. ఆ పుస్తకం పేరు దొరకునా ఇటువంటి సేవ. అందులో ఒక 1/2 పేజీ మాత్రం మీకు వినిపిస్తాను. డాక్టర్ వాసలి
వెంకట లక్ష్మీ నరసింహారావు గారు డాక్టర్ వివిఎల్ గా ప్రసిద్ధులు. వీరిని ఎరగని వారు ఉండరు. వీరి సాహిత్య కళా జీవితం సుమధురం, సుసంపన్నం, మదనం చేసే గొప్పది ఆయనే అమృతం, తరచే కొలది ఆనందం. వీరి సాహిత్య కళా వికాసంపై నేను పరిశోధన చేశాను. నాకు మార్గదర్శకులుగా ఉన్నవారు పెద్దలు పూజ్యులు ఆచార్య శ్రీరామారావు గారు. ఒక ఉత్తమ గురువును, మాతృమూర్తిని, మహా పరిశోధకుడిని, ఒక కవిని, గొప్ప పండితుణ్ణి, చైతన్య విప్లవ స్రవంతిని, తాత్విక ఆధ్యాత్మిక మూర్తిని, సగటు మనుషులోని వివిఎల్ గారు మూర్తిని, ఆర్తిని వీరిలో దర్శించాను. ధన్యోష్మి. గాలి లేని దీప కలిక చందంబున, అలలు సులలు లేని జలది బంకి, నిశ్చలాత్మమెన్న నిర్వికారంబున నుండెనేని పండితుండు వేమ అని వేమన యోగి అంటాడని మన వివిఎల్ గారు అలా పుట్టారో లేక వేమన యోగి ముందుగానే దర్శించి ఇలా రాశాడో ఏమో ఈ పద్యం సరిగ్గా కుదిరింది. వివిఎల్ గారు ఎంతటి పండితుడో అంతటి నిశ్చలాత్ముడు, నిర్వికారుడు. ఆయన ఏ గాలి తగలని దీపం, ఎలాంటి సుళ్ళు లేని జలది, ఒక్క మాటలో ఎలాంటి దుష్టమైన ఆలోచన లేని మహాపండితుడు, వక్త, నటుడు, గాయకుడు, ప్రయోక్త. సంఘంలోని అసాంఘిక శక్తుల్ని ఎండగట్టించే హిమప్రళయం. జ్ఞాని వలనే యుండు, మౌని వలనే యుండు, భోగి వలనే యుండు, రోగి వలనే, సకలము తెలిసిన సర్వజ్ఞుడయుండు అన్నది వేమన గారి పద్యం వీరికి సరిపోతుంది. మధురమైన స్వరానికి సరితూగే రూపం, ఆనందాన్ని పంచే మనస్సు, కలం బరువును మాత్రమే మోయగల శరీరం, వామనుడు విశ్వరూపుడు మధ్య ఎదిగిన ఎత్తు, చందమామలా గుండ్రని ముఖం, నిండైన బ్రహ్మవర్చస్సు, ఎక్కువ శాతం నేటి ఆధునికుడు అబద్ధాలకు, ఆహారానికి మాత్రమే నోరు తెరిస్తే వివిఎల్ గారు ధర్మరక్షణకు, సాహిత్యానికి, సత్యానికి మాత్రమే నోరు తెరిచేవారు. అయితే ఇది చదువుతూ వెళితే చాలా టైము దీనికి అవుతుంది కాబట్టి ఆయన గురించిన నా అభిమానాన్ని ఇలా చెప్పాననుకోండి. ఇక ఆయన గురించి ఎంతైనా మాట్లాడవచ్చు. అది ఈ వ్యాసం పక్కన ఉంచేసి వివిఎల్ గారి డాక్టరేట్ పైన చేసిన డాక్టరేట్ గురించి నేను చెబుతాను. డాక్టర్ వివిఎల్ సాహిత్య ప్రస్థానం. ఇది చాలా 8 సంవత్సరాలు నాకు టైం తీసుకుంది. ఇందులో జీవన ప్రస్థానం, కవితా ప్రస్థానం, గేయ ప్రస్థానం, వచన కవితా ప్రస్థానం, వచన కవిత ఆవిర్భావ లక్షణాలు, వచన కవితకు వందనాలు, కథా ప్రస్థానం, సూచికలు, నాటక ప్రస్థానం, సూచికలు. ప్రసంగ ప్రస్థానం, సూచికలు, అనుబంధాలు, ఇలా నామయోగం, పేరులో పెన్నిది, అంతం దాకా చదివించే ఆరంభాలు, పీఠికా ప్రస్థానం, ముచ్చటైన ముగింపు, యోగరంజని, ఇలా పీఠికలు ఉంచడంలోనూ కొత్తదనం వచ్చేలా ప్రయత్నం చేశాను. ఈ పుస్తకం దీని గురించి మాట్లాడటం, ప్రత్యేకంగా మాట్లాడటమే తప్ప ఇంత తక్కువ కాలంలో నేను వివిఎల్ గారి రచనల గురించి చెప్పడం సాధ్యపడదు. కాకపోతే నేటి ఆధునికులకి వ్యక్తి
పైన డాక్టరేట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడేటువంటి గ్రంథంగా నేను భావిస్తున్నాను. ఇతర మిత్రులు సాహితీవేత్తలు కూడా అలాగే అన్నారు. అయితే ఈ మధ్య నా సాహిత్యంపై, నా చిత్రలేఖనంపై, నా శిల్పంపై, తర్వాత నేను నటించిన నాటకాలు, టీవీ సీరియల్స్, సినిమాలు, వాటిలో కొన్నింటిని తీసుకొని డాక్టర్ టివి భాస్కరాచార్య జీవితం, సాహిత్య, కళా వికాసం అనే పరిశోధన డాక్టర్ కె నరసింహ మురళీధర్ అనే వారు చేశారు. చాలా బాగా వచ్చింది. నా కళల్ని, నా సాహిత్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అది ఇంకా ఆవిష్కరణ జరగలేదు. జరిగాక అది వెలుగులోకి వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసి ఇతర వ్యాపకాల గురించి మాట్లాడుతాను. నాకు శిల్పం చెప్తున్నప్పుడు రకరకాల ఊహలు వస్తుంటాయి. ఒకసారి ఒక కుడ్య శిల్పం చెక్కాను. మహాభారత యుద్ధాన్ని శిల్పంలో చూపిస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన నాకు వచ్చింది. యుద్ధాన్ని శిల్పంలో చూపడం ఏమిటి? అంత మనకి ఆ ప్లేస్ కూడా కావాలి కదా. అందుకని షాద్నగర్ అనే ఊర్లో నేను ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను. అక్కడ పెద్ద గోడకి 8 to 8 feet ఒక మహాభారతంలో జరుగుతున్న సన్నివేశాలని శిల్పంగా చెక్తూ, గోడకి ఎంబోజింగ్ ఆర్ట్ అంటారు అది. అంటే అందులో ఉన్న పాత్రలు పైకి వచ్చి కనపడుతున్నట్టుగా ఉంటాయి. అవి చెక్కుతున్నప్పుడు చెక్కుతూనే నేను కావ్యం రాశాను. అంటే ఒకేసారి శిల్పం చెక్కడం జరిగింది, కావ్యం పూర్తి చేయడం కూడా జరిగింది. అలాగే కథలు రాస్తున్నప్పుడు బహుశా చోట రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా, వారికి కూడా ఇలాంటి అనుభవమే ఉందని చోట వ్యాసంలో చదివాను. చదువుతూ మధ్యలో చిత్రం వేయడం జరుగుతుంది. ఆ చిత్రం ఎందుకు వేస్తాను అంటే, ఆ చిత్రం వేయడం వల్ల వాటి కవిత్వం యొక్క ఆత్మ అందులో నాకు దొరుకుతుంది. కాబట్టి మళ్ళీ ఆ చిత్రాన్ని కూడా కంప్లీట్ చేస్తాను. అట్లా నేను దాదాపు జీవిత కాలంలో 1,00,000 దాకా పెయింటింగ్స్, చిత్రలేఖనం, రేఖా చిత్రాలు, ఎంబోజింగ్ ఆర్ట్ చేసి ఉంటాను. అంతా ఎలా చేయగలిగారు? మీరు చెప్తుంది నిజమా అంటే నిజమే. నేను మొదట చిత్రకారుడిగానే ఉపాధ్యాయ వృత్తి ప్రారంభించారు. అంతకంటే ముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డ్రాఫ్ట్స్మెన్ గా పనిచేస్తుండేవాడిని. 63 ఆ ప్రాంతంలో డ్రాఫ్ట్స్మెన్ గా చేస్తున్నప్పుడు నాకెందుకో మా ఆఫీస్లో టేబుల్స్, మా ఆఫీసర్ ఏఈ గారు అతను అప్పుడప్పుడు వచ్చి వీళ్ళు లేనప్పుడు చెక్ చేస్తుండేవాళ్ళు. టేబుల్స్ అవి వీళ్ళు ఎట్లా ఉంటారు ఏమిటి అని. నేను ఆ టేబుల్లో సొరుగులో అన్ని కవితలు, బొమ్మలు అవన్నీ కనిపించాయి ఆయనకి. మిగతా వాళ్ళ దాంట్లో ఇంకేమో నాకు తెలియదు అది. ఆయన ఒకరోజు అన్నారు, నీకు అసలు ఇంత బాగా ఆఫీస్లో పనిచేస్తున్నావు కదా, మీరు టీచర్గా ఉంటే ఎంత బాగుంటుంది, టీచర్గా వెళ్ళండి అంటే, సార్ నేను ఇక్కడ బాగా పనిచేయట్లేదా ఎందుకని మీరు? లేదండి మీకు టీచర్ వృత్తి బాగుంటుంది అన్నారు. ఆయన ఫారెన్లో చదువుకున్న గాడ్ ఫ్రై ఆయన పేరు. నిజమే, నేను ఆలోచించాను. అయితే నాకు చదువుకోవాలనే కోరిక గాఢంగా ఉంది. సముద్రం ఉన్నా కూడా తాగడానికి సముద్రం నీళ్లు సరిపో. మా కుటుంబం అంతా కూడా చాలా ధనవంతులైనా, చాలా భూములు, ఆస్తులు ఉన్నా అవి ఉప్పు నీళ్ళు అయిపోవటం వల్ల నేను చిన్నప్పుడే చాలా దుర్భరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అంటే దానివల్ల నాకు ఆకలి రుచి బాగా తెలిసింది. ఆకలి కూడా రుచిగా ఉంటుందని, డబ్బున్నా కూడా తినలేని పరిస్థితులు ఉంటాయని, ఆత్మీయులున్నా
ఆదరించలేని పరిస్థితులు ఉంటాయని నాకు తెలిసింది. అవన్నీ ఆత్మకథ రాసుకునే అవకాశం వచ్చినప్పుడు రాస్తే చాలా మందికి కొంత తెలిసే అవకాశం ఉంటుంది. అయితే అప్పుడు నేను అనుకొని నేను ఆ ఉద్యోగం వదిలేసి చిత్రలేఖనోపాధ్యాయుడిగా ఆ స్కూల్లో చేరాను. అయితే హై స్కూల్లో చేరినప్పుడు అప్పుడు నాకు ట్రైనింగ్ లేదు, టీచర్ ట్రైనింగ్ లేదు. కేవలం చిత్రకారుడిగా ఉద్యోగంలో చేరే సర్టిఫికెట్స్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు నాకు ఎగ్జిక్యూటివ్ టీచర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ట్రైనింగ్ లేకుండా అప్పుడు తీసుకునేవాళ్ళు 1968లో. కానీ నేను చేరలేదు. కారణం ఏమిటంటే టీచర్గా వేస్తే ఏదో విలేజెస్ ఉంటాయి, పల్లెటూర్లు ఉంటాయి, తర్వాత ఏదో చిన్న పాఠశాల ఉంటుంది, అక్కడ చదువుకునే అవకాశం ఉండదు, నేను ఎదిగే అవకాశం ఉండదు అని హై స్కూల్లోనే ఉండాలి అని చిత్రలేఖనోపాధ్యాయుడిగా ప్రవేశించి జైనింగ్ రిపోర్ట్ ఇచ్చాక పక్క రూమ్ ఒకటి, అంటే ఒక క్లాస్ రూమ్, నాకు యూనియన్స్తో సంబంధాలు ఉండడం వల్ల వేదికలపై భక్తగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల స్టేజ్ ఫియర్ అనేది ఉండేది కాదు. ఇమ్మీడియట్గా పక్క రూమ్లోకి వెళ్ళి తెలుగు పాఠం చెప్పాను. చిత్రలేఖన ఉపాధ్యాయుడు అపాయింట్ అయ్యి రిజిస్టర్లు సంతకం చేసి పక్క రూమ్లో 10th క్లాస్లోకి వెళ్ళి తెలుగు పాఠం చెప్పారు. చారుకర ప్రచల ప్రశస్త విచుల్లత కాప హేమ మలయొత్త గలంగల మంజు ఘోషలైనటువంటి పలా దుర్గయ్య గారి గంగిరెద్దు పాఠంలోని ఒక్క పాదాన్ని తీసుకుని 1 hour అక్కడ పాఠం చెప్పాను. అప్పుడు ఆ పక్కన ఉండే టీచర్స్ వాళ్ళంతా వచ్చేసి తెలుగు పండిట్, సార్ మీరు మాకంటే బాగా చెప్తున్నారే, మీరు తెలుగు టీచర్గా ఉంటే బాగుంటుంది అన్నారు. ఆశ్చర్యం వేసింది. ఎంబటే నాకు ఆ స్కూల్లో తెలుగులే ఇచ్చారు. ఉన్నది చిత్రలేఖనోపాధ్యాయుడు, ఉద్యోగం ఏది చేస్తున్నారు అది. అలాగే చాలా స్కూళ్ళు తిరిగాను, దాదాపు 16-17 స్కూళ్ళల్లో పనిచేశాను. ఎక్కడికి వెళ్ళినా చిత్రలేఖనంతో పాటు తెలుగు చెప్పడం, హిందీ చెప్పడం, ఇంగ్లీష్ చెప్పడం, సోషల్ స్టడీస్ చెప్పడం, కొన్ని సందర్భాల్లో సైన్స్ను కూడా నేను చెప్పాను. ఇలా ఆ తర్వాత ఈ సాహిత్య రంగం నుంచి నాటక రంగంలోకి ప్రవేశించడం జరిగింది. నాటక రంగం ఎట్లా వచ్చింది, దానికి ఏమిటి సంబంధం, ఏది ముందు వచ్చింది అంటే చెప్పడం కొంచెం కష్టమే. మా ఊర్లో, మాది కల్వకుర్తి తాలూకా, గట్టిపల్లపల్లి అని చెప్పాను. అక్కడ వీధి నాటకాలు, యక్షగానాలు విపరీతంగా ఆడుతుండేవారు. వాటి ప్రభావం వల్ల నాకు నటించాలనే కోరిక ఉండేది. అంటే మా పూర్వీకులు నటులు ఉన్నారు, అయితే వారి గురించి నాకు అంతగా పెద్దగా తెలియదు. కానీ నేను ఆ యక్షగానాలని ఆ ఇంట్లో ప్రదర్శిస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత స్కూళ్ళలోకి వెళ్ళిన తర్వాత విద్యార్థిగా ఉంటూనే చాలా నాటకాలు వేశాను. ఆ తర్వాత ఫైన్ ఆర్ట్స్, థియేటర్ ఆర్ట్స్ ఇవన్నీ చేయటం, నెమ్మదిగా సినీ రంగంలోకి ప్రవేశించడం, టీవీ, ఆ తర్వాత సినీ రంగంలోకి రావడం, ఆ తర్వాత దర్శకుడిగా మారడం, ఆ తర్వాత జర్నలిస్ట్గా కూడా మధ్యలో చేశాను. అది ఇప్పుడు చెప్పుకోవడం టైం సరిపోదు అనుకుంటాను. అయితే నటుడిగా ప్రవేశించాక సరి అయినటువంటి పాత్రలు నాకు దొరకలేదు. ఎందుకంటే అంత ఆర్థికమైనటువంటి సంబంధాలే ఉంటాయి ఈ సినీ రంగంలో. మానవత్వానికి కానీ ప్రేమకు కానీ దేనికి ఉండదు. అంత ప్రాంతీయ తత్వాలు, కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, అది మాయలోకమే. సినిమా మాయే సినిమా. ఆ రంగంలోకి వెళ్ళాక నాకు అనుకున్న క్యారెక్టర్స్ రాలేదు. నేను నిర్మాతగా మారినా కూడా నేను అనుకున్న క్యారెక్టరు, నా గుర్తింపు వచ్చే క్యారెక్టర్ రాలేదు. ఏది ఏమైనా రేడియో, టీవీ, సినిమా 100 దాకా నేను చేశాను. ఇప్పుడు దాని దర్శకత్వం కూడా చేయబోతున్నాను. అంటే ఇంతవరకు కొన్ని చేశాను. ఇప్పుడు ప్రత్యేకంగా నేను అనుకున్న బడ్జెట్లో ఒక కొత్త పిక్చర్ తీసే ప్రయత్నం చేస్తున్నాను. త్వరలోనే అది దానికి మంచి కాలం వస్తుందని ఆశిస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు కూడా కోరుతున్నాను. ఇక టైము మీకు ఇంకా మాట్లాడడానికి టైం ఉండదనుకుంటాను. ఇంతవరకే నేను
కళలన్నింటి గురించి కూడా నాకు తెలిసింది, నేను అనుభవించింది చెప్పాను. అయితే ఏది ఏమైనా లలిత కళలు అనేవి కొంత ఆత్మీయతను పెంచుతాయి, మనిషిని జీవించడానికి ఉపయోగపడతాయి, ఇతరులకి మేలు కలిగిస్తాయి, మానవీయతను పంచిపెడతాయి. ఇక టైం ఉంటే ఒక చిన్న కవిత చదివి ముగిస్తాను. చదవచ్చండి? చదవండి సార్, చదవండి సార్. ఓకే మేడం. అయితే ఈ కవిత కూడా ఇది సాహిత్య, ఇది కళలకు సంబంధించిందే కాబట్టి అన్ని కళలు ఇందులో ఉంటాయని నేను చదివే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతే ఇంతే, కవిత పేరు ఇంతే ఇంతే. ఇంతే ఇంతే, ఎప్పుడు ఎచ్చటైనా జనం ఇంతే. ఇంతే ఇంతే, జనం ఎప్పుడు ఎచ్చటైనా జనం ఇంతే ఇంతే. తమ కళ్ళతో తాము చూస్తూ చూస్తూ అట్టే చెలిస్తే, జనం తమ కళ్ళతో తాము చూస్తూ చూస్తూ అట్టే చెలిస్తే, కవులు రచయితలు మేధో నిధులు జనం కళ్ళతో ఇట్టే చూసేస్తారు. కవులు రచయితలు మేధో నిధులు జనం కళ్ళతో ఇట్టే చూసేస్తారు. ముక్కంటితో ఎంచక్కా రాసేస్తారు. శబ్దాన్ని అక్షరం గుడిలోకి సంధించేస్తూ రససంద్రంలో ముంచి వేసేస్తారు. సమాజాన్ని నిగ్గుదేల్చి అద్దంలో ప్రతిబింబింప చేస్తూ అట్టడుగు నుంచి అనంతంలోకి ఎంచక్కా ప్రస్థానం చేస్తారు. ఇంతే ఇంతే, కావ్య వస్తువులోంచి చెక్కిలబడి నిలిచి నిలదొక్కొని ఎంచక్కా పైకి లేస్తారు. అలాగే చిత్రకారుడు మనసుతో చూసేస్తాడు. అలాగే చిత్రకారుడు మనసుతో చూసేస్తాడు, అట్టే చిత్రం గీసేస్తాడు. కళ్ళలోంచి కదిలి వెళ్లే ప్రాణాలనిట్టే పట్టి నిలవేస్తాడు. కళ్ళలోంచి కదిలి వెళ్లే ప్రాణాలనట్టే పట్టి నిలవేస్తాడు. ఆనందాన్ని వర్ణమయం చేసేస్తాడు. ఊగల వింటిలోంచి రంగుల కంటిలోంచి కుంచెను తేనెపట్టులో ముంచి ముంచి ఎంచక్క చక్కెరల కెన్వాసుపై వెలుతురు స్కూలునిట్టే దించి దించి. ఇక శిల్పాచార్యుడు అలా కాదు. పైకి కనిపించే ముఖాన్ని లోపలికి నెట్టి కనిపించని ముఖాన్ని బండల కతికించి చూపుకి చేతుల్ని సుత్తకు ఊరిని తాకట్టు పెట్టి విశ్వముని అయి మునివేళ్లలోంచి సృజన సౌందర్యాలను గుప్పించేస్తాడు. హృదయంతో మరుస్తాడు. ముచ్చటగా మునివేళ్ల ముచ్చట తీర్చుకుంటాడు. గారే బండల్ని సైతం పూజించేలా చేస్తాడు. ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ చేస్తూ జనం ముఖాలకు కొంగొత్త కళ్ళను ప్రసాదించి చూస్తూ చూస్తూ. ఇక దర్శకుడు, నటుడు, నాట్యాచార్యుడు అలా కాదు. కేవలం రచయితల ధ్వనికి ప్రతిధ్వనుడు వారు. కాబట్టి తామున్న చోట చచ్చి లేని చోట నిజంగా జీవించేస్తారు. తామున్న చోట చచ్చి లేని చోట నిజంగా జీవించేస్తారు. కాదు అలా భ్రమింపచేస్తారు. అందుకే లలిత కళా రస చెరులను దోషులతో గుమ్మరించేస్తూ నృత్య నాట్య రస రూపాదులతో ఎగిరొచ్చే కొద్దీ తల వంచేస్తారు. పరుగుల పందెం కాస్తూ వాటేస్తూ ఎంచక్క చెలుస్తూనే బ్రతికి చూస్తారు. అలాగే సంగీత వాగ్గేయకారులు శబ్ద స్పర్శ రూప రస గంధ భావ అనుభావ విభావ స్వర సంచారీలను కంఠంలో ఒలికించేస్తారు. గాన గంధర్వులై నాదబ్రహ్మ యజ్ఞంలో సంగతులను గమకాలను సప్తస్వర నాద వాద్య సమ్మేళనం చేస్తారు. తియ్యందరాన్ని అట్టే సిగ్గుపడగొట్టించి తలదించుకునేలా చేస్తారు. అయిపోయి అమృతం చిలకరించి
కాదు వర్షించి, పొంగులెత్తించి కాదు ప్రవహింపజేస్తూ నాదోపాసన చేస్తారు. సదజీర్చి చిరంజీవుల చేస్తారు. ఇక ఉద్దీపనం కలిగించే ఉపాధ్యాయుడు, స్ఫూర్తిని కీర్తి ఇచ్చే ఆచార్యుడు, శాస్త్రి శాసకుడు, గురువు, దేశకుడు. ఇక అమ్మకు అమృతానికి మధ్య వారధిగా నిలిచిన తండ్రి, అమృతానికి అనంతతత్వానికి మధ్య పోటీగా పెరిగిన తల్లి ఆది గురువు. దీని తర్వాత వైజ్ఞానిక శాస్త్రవేత్తలను కూడా ఇందులో చెప్పాను. వైజ్ఞానిక విజ్ఞాన కళావేత్తలు ఎప్పటికీ ఎన్నటికీ ఎప్పుడు ఎక్కడ పైవారిలా నటించరు, భ్రమింపజేయరు. నీకై ఎత్తిన తలను నట్టే దించరు, కొంచరు. అందుకే వీరు అందరినీ తమలో జీర్ణింపజేసుకుంటారు. కాబట్టే వీరు కడలి దాటించి కడదాకా వచ్చి ఎంచక్క శిష్యుల్లో జీవించేస్తారు. చూడగా బాపురే అందరూ అందరే, ఏకగర్భ చనితులే, కలిగిన వారే, కలగలిసిన వారే, ప్రాణికోటిపై కనికరించిన వారే, విభావసులే, విభూతులు పంచేవాళ్లే, బాధ్యతాయుతులే, ఏకం సత్విప్ర బహుదా వదంతి, ముస్తాబు ఒక్కటే మురిపాలువే. ఇదండి నా సాహిత్య ప్రస్థానం. నా లలిత కళల యొక్క కొద్దిపాటి విజ్ఞానాన్ని మీకు అందించే ప్రయత్నం చేశాను. ఇక శిల్పం గురించి వాటి గురించి చెప్పడం టైము సరిపోదు. ఈ అవకాశం కలిగించినటువంటి పెద్దలు ఆచార్యుల వారికి, శ్రీదేవి మేడం గారికి, మిత్రుడు కొండటి వెంకటరెడ్డి గారికి, నిత్యానందం గారికి, మిత్రుడు అందరికీ సదా సర్వదా వందనాలు అర్పిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తాను. నమస్కారం.